ఛాలెంజ్ చేస్తున్నారంటే వెనకాల ఎవరో ఉన్నారు. ఎవరమ్మా? శివ శివ అమ్మోరే. ఓం వేదామేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సంస్థువారే సర్వాణి రూపాని విచిత్యధీర నామాని కృత్వా విశదన్ ఓం యస్య భో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళం ప్రియో సంస్కృతాత్. నరసింహస్వామి చెల్లెలైన పైడి తల్లెమ్మని ఎత్తుకొని వాళ్ళ అన్న దగ్గరకు తీసుకుని వెళ్ళాలని 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరికీ చేత కావడం లేదు. అమ్మగారిని ఎవరు కదపలేరు. కదిపితే అయ్యగారు ఊరుకోరు. అయ్యా, బయట తెల్లమని ఎత్తుకోబోయేదానికి గంగ వస్తున్నాడు. కాలిందే అయ్యా. మచ్చడకుండా నలుగురు చెల్లెల్ని పెంచి పెద్ద చేసిన అన్నరావాడు. నరసింహస్వామి చెల్లెల్ని కదపడానికి కాలెట్టాడంటే కాలకుండా ఎట్టుంటాదరా. పైడి తెల్లెమ్మని ఎత్తుకునే మొనగాడే లేడా అనుకున్నాం. మొనగాడిలా వస్తున్నాడు గంగా. స్వామి సన్నిధికి అమ్మని చేరిస్తే అరుదైన ఘనత దక్కుతుంది. మన ఊరి పేరు చుట్టుపక్కలంతా మారమవుతుంది. ఏళ్ల తరపడి పాతుకుపోయిన అమ్మవారిని గంగెత్తడం అంటే మాటలు కాదు. సాములూరు వద్దకు చేరితే జాతరని మించిన పేరు వస్తుంది గంగకి. ఎప్పుడు వినబడేది ఆడు నిజం చేస్తే కనపడతాది. నా చెల్లెళ్ళ బాధ్యతల్ని మోసిన అన్నగా నీ బరువుని మోస్తానన్న నమ్మకంతో వచ్చానమ్మా. వాడి అమ్మ మీద నింద వేస్తే ఊరికే ఎదురు నుంచున్నాడురా వాడు. ఇప్పుడు పైడి తెల్లమ్మకే ఎదురు నుంచున్నాడంటే వాడెంత మొండోడో అర్థం చేసుకోండి. మీ అన్న దగ్గరికి నిన్ను తీసుకుని వెళితే ఈ అన్న వెంట వచ్చిన నా చెల్లెలని గుడిలాంటి అత్తారిళ్లకు నువ్వే చేర్చాలమ్మా.
లేపరా. లేపు. పెకిలించు. అమ్మోరు విగ్రహాన్ని ఎత్తేసాడు గంగా. మీ మేనల్లుడు మొనగడ తిరుపతమ్మా. శివ కాదురా, శివంగి. లక్ష సీట్లు చిరిగినట్టే.
అయ్యా గంగ అమ్మవారిని నేలపాలు చేస్తాడనుకుంటే గాల్లో తేలుతున్నాడేందయ్యా? శహబాజ్రా గంగా కొట్టండి అందరి చప్పట్లు. రేకులు గుచ్చుకున్నా నిప్పులు గుండ పోయి పరిగెడుతున్నాడు రా. నిప్పుల గుండం మీద కాలెత్తే వేడి నెత్తిరి కాస్త సర్రుమని కాలిపోతాదిరా. ఆడు నిప్పుల గుండం కూడా దాటేస్తే జనాలందరూ ఆడ జాతరను ఇష్టపడుతుంటే నాకు మట్టుకో మీ నలుగురినే చూడాలనిపిస్తుంది. ఏ నాగు పదండి. లక్స్ పప్ప లంచ్కి వస్తావా, లడ్డు కొరికిస్తావా? మర్యాదగా అవతలికి పండి. జాతర కదా, గాజులు వేయిస్తాము. ఒకసారి అటు వస్తావేటి? రాయ్ బాబోయ్, అమ్మోర్ని మోసుకెళ్ళిన మీ అన్నను మెచ్చిన జనాలు మిమ్మల్ని మోసుకెళ్తే మెచ్చుకోరా? చెప్పు తీయక్క. అయ్యో, మనుషులేనా మీరు? అలాగే నెట్టేస్తారా? మా అన్నకి తెలిస్తే? చెప్పుకోండి, ఇప్పుడే మీ అన్నకి చెప్పుకోండి. అమ్మోరిని వదిలి గొడవకి రమ్మనండి. మిమ్మల్ని నువ్వు ఉండవే, వాళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు.
అటు పైడి తెల్లమని నరసింహస్వామి సన్నిధికి చేరుస్తున్నాడు గంగా. అనయ్య 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 నిప్పుల గుండాన్ని దాటేశాడు. అమ్మ దయా స్వామివారి కటాక్షం ఉంటే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని మన గంగ నిరూపించేశాడు. అనయ్య 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 తిరుపతమ్మ, మీ శివపార్వతి కబడ్డీ పోటీల్లో గెలిచిందంట. అక్కడ ఆడుతుందా? గెలిచింది అంటే ఆడుతుందా అని అడుగుతావేంటమ్మా? అబ్బో శివ, గుళ్ళో ఉన్న అన్న దగ్గరికి చెల్లిని చేర్చాడంటే గుడిలాంటి అత్తారెళ్ళకి వాడి చెల్లెల్ని కూడా చేర్చేలా ఉన్నాడ్రా. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. కామాక్షి కామాక్షి భీమాక్షి రావే దావాణలాక్షి బడబాణలాక్షి సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి కలకత్తా కాళీ నువ్వే నవ దుర్గామాత నువ్వే దుర్మదాం న్యాయం అఖిలాండ కళ్యాణ నాయకి రుద్రకాళి భద్రకాళి సంగ్రామకాళి ఉగ్రకాళి మంత్రకాళి సంహారకాళి వీరకాళి శూరకాళి. మీ అన్నయ్యని చేరుకున్నావా తల్లి? శాంతించు శాంతించు. మహంకాళి వల్లకాళి గంగ ఒంట్లో పూరిన అమ్మోరు శాంతించాలంటే శివుడే రావాలి. శక్తి కన్నా యుక్తి గొప్పదని నిరూపిస్తూ కబడ్డీలో కొమ్ములు తిరిగిన కుర్రాళ్ళందరి దిమ్మ తిరిగేలా ఆడి ఓడించిన శివ అలియా శివపార్వతికి ముందుగా చేతిలో ఈ కప్పు పెడదాం. మీ పెద్దనాన్నకు తెలిస్తే కోపడతారే. పోటీలో గెలిచాను పెద్దమ్మా. ఆయనకు తెలిస్తే చచ్చామే. నడు పద పెద్దమ్మా, పెద్దమ్మా పద తొందరగా రా పెద్దమ్మా. అమ్మా 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 పెద్దమ్మా, అమ్మా ఈ కప్పు శివ లచ్చే మీరు తీసుకోండి, నేను తర్వాత కలుస్తాను. ఒక్కసారి చేయగొట్టు.
అయినా ఆ తల్లి శాంతించడం లేదెందుకనో. అమ్మవారు అభిషేకం అడుగుతున్నారు, నీకు అర్థం కావడం లేదు. శివుణ్ణి గంగ తడుపుతుంది, ఇవాళ గంగని శివ తడిపింది. ఎందుకవి? ఇది చెక్కుకోవడానికి, ఇది కోసుకోవడానికి. కొట్టుకోవడానికి కూడా ఉందని తెలుసు కానీ ఏం చేద్దామని? మీకింకా తట్లేదా? తడితే తల పట్టుకుని ఎందుకు కూర్చుంటామక్క? నువ్వు చెప్పక్క. గాయానికి ఆయింట్మెంట్ రాయడం కాదు, దెబ్బ ఎలా తగిలిందని అన్నయ్య అడిగితే రాయలేని ఎగ్జామ్ పేపర్లా ఉంటుంది మన పరిస్థితి. అయితే నిజం చెప్పేద్దాం. అయ్యో అన్నయ్య లేస్తే చూస్తాడు. జరిగింది తెలిస్తే వాణ్ణి లేపేస్తాడు కూడా. మరి ఎలా? అందుకే కదా ఇది. ఓహో, పెన్సిల్ చెక్కుతుంటే బ్లేడ్ తెగిందందామా? చంప చంప పగలొద్ది. ఏ? ఇది చెయ్యి, ఇది మోచెయ్యి. నమ్ముడు. అయితే కూరగాయలు కోసేటప్పుడు కత్తి గీరుకుందందామా? ఆ కూరని జన్మలో వండించడు. చెప్తే పిడక అతికినట్టుండాలి, పాలు పితికినట్టు ఉండకూడదు. అందుకే ఈ రెండు కాకుండా దీన్ని వాడుకుందాం. పెరట్లో పడితే ఈ రాయి తగిలిందందాం. నిజం దాచడం కష్టమే, కానీ గాయాన్ని దాచొచ్చు. ఇది వేసుకోవే. మన కాలు కందిపోకుండా పెంచిన అన్నయ్య మన కోసం
కాళ్ళు బొబ్బలెక్కుతున్నా సరే నిప్పుల గుండెల్లో నడిచాడు. అన్నయ్య ఎండ పడితే లేస్తాడనుకున్న అన్నయ్యని నీ కన్నెడతో లేపేసావేంటక్క? ఏమైంది కుముదా? అన్నయ్య 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 నీ తలపైన పైడి తల్లమ్మ చల్లగా ఉంది కానీ నీ కాళ్ళ కింద మంట పెట్టింది కావిడ. అలా అనకూడదమ్మా. ఆయన ఏంటి అమ్మా నొప్పి? జాతరలో లారీ సేను వాళ్ళు అల్లరి చేశారన్నయ్య.